హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు స్వదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 221. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రేయ్, చెప్పిన పని ఒక్కటి చేయటం చేత కదా? కోపంగా అరిచింది నజియా. మేడం, మమ్మల్ని ఏం చేయమంటారు? మాకన్నా ముందే ఎవరో వాళ్ళని టార్గెట్ చేశారు. పైగా మీరు చెప్పిన ఆ అబ్బాయి వాళ్ళని తుక్కు కింద కొట్టాడు. ఆ సిచ్యువేషన్లో మేమెలా వెళ్తాం? పైగా వాళ్ళ సెక్యూరిటీ కూడా ఉంది. సరే, టైం చూసి ఎలాగో అలా ఆ అమ్మాయిని సైడ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చారు. మీ దేశంలోలా కాదు మేడం ఇక్కడ. పొరపాటున పోలీస్ వాళ్ళకి దొరికితే ఇంకా మా పని అంతే. బయటకు రావడానికి మాకు ఈ జీవితం సరిపోదు అన్నాడు వాడు. ఏదో ఒకటి ఏడ్చారులే. ఇంతకీ వాళ్ళెవరు అని అడిగింది నజియా. వాళ్ళు లోకల్గా ఉండే గ్యాంగ్ వాళ్ళు. ఆడవాళ్లే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఇప్పటి వరకు వాళ్ళని టచ్ చేసిన వాడు లేడు. కానీ మీరు చెప్పిన అతను మాత్రం వాళ్ళని ఉతికి ఆరేశాడు. గొంతులో భయం నిండగా ఆగి ఆగి చెప్పాడు. వాడు కింగ్రా. ఎదుట ఎవరున్నారో అని చూడడు. అందుకే కదా ప్లాన్ చెప్పింది. యాజ్ ఇట్ ఈస్గా అలా ఫాలో అవ్వండి, లేదంటే మీకు కూడా వాళ్ళకి పట్టిన గతే పడుతుంది అంది నజియా. లేదు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని వాడు వెళ్ళిపోతే మంచి ఛాన్స్ మిస్ అయింది అని కోపంగా అనుకుని, బయటకు రాకుండా ఉండవు కదా అర్హన్, వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను అని మనసులోనే బలంగా అనుకుంది నజియా. అర్హంత్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. లోచన ముభావంగా ఉండటంతో ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా అని తనని దగ్గరకు తీసుకొని అడిగాడు అర్హంత్. భయం వేస్తుంది బావా. ఎందుకో వాళ్ళు ఏదైనా చేస్తే అన్న భయం చాలా వేసింది. మన దేశం కాదు, మన వాళ్ళెవరూ లేరు. ఏదైనా జరిగితే నువ్వు నేను మాత్రమే ఎలా ఫేస్ చేయగలము అన్న భయం బావా, అర్హన్ని హత్తుకొని చెప్పింది. మనకి తెలిసిన వాళ్ళు ఇక్కడ లేరని ఎవరు చెప్పారు? చాలామంది ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, మా బిజినెస్తో టైఅప్ అయిన వాళ్ళు. వాళ్ళు వీళ్ళు కాదు. నేను ఉండగా నీకేమైనా అవనిస్తానా? నేను నీ పక్కన లేకపోయినా ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాను, కానీ నీకు చిన్న కష్టం కూడా రానివ్వను. చాలు, ఇప్పటికీ గుండెల నిండా భారం మోసావు. ఇంకా నీకు చిన్న కష్టం కూడా రానివ్వను. మనం తిరిగి వెళ్ళాక నీకు సర్ప్రైజ్ ఉంది అన్నాడు ఉత్తైన ఆమె కనురెప్పలను ముద్దాడుతూ. ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడిగింది. చెప్పను, వెళ్ళాక నీకే తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ చెప్పవు బ్రతిమాలుతున్నట్టు అడిగింది. నో ప్లీజ్ కదా అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని వాష్రూమ్ వైపు నడిచాడు. అటెక్కడికి కంగారుగా అడిగింది లోచన. వెన్నెల్లో ఆ చందమామని చూస్తూ ఈ చందమామని నా సొంతం చేసుకోవాలి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాత్ టబ్లోకి చేరి సైడ్ ఉండే గ్లాస్ విండోని ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా చల్లని గాలి రివ్వున తాకటంతో పాటు నిర్మలంగా ఉన్న ఆకాశంలోని చందమామ తన ప్రియురాళ్ళు అయిన నక్షత్రాలతో షికారికి వచ్చినట్టు మెల్లగా కదులుతుంటే, వాళ్ళని పలకరిస్తూ పోతున్నట్టు వేగంగా కదులుతున్నాయి తెల్లని మేఘాలు. చూడు, ఆ చందమామ తన ప్రియురాళ్ళని చూపించి నన్ను కవ్విస్తున్నాడు. ఆ నక్షత్రాల కన్నా నేను కనిపించగానే నీ కళ్ళలో మెరిసే మెరుపులు మరింత అందంగా ఉంటాయని పాపం ఆ చందమామకి తెలియనట్టుంది. పైగా నేనెంత తెల్లగా మెరిసిపోతానో అని గర్వం కదా. నీ మేని కాంతి చూస్తే ఆ గర్వం తొలగి కృష్ణపక్షం చంద్రుడిలా వెలవెలబోతాడు. తన పెదవులతో లోచన చెంపలని నిమురుతూ మెల్లగా చెవిని తాకుతూ గుసగుసగా అన్నాడు అర్హంత్.
బావ కళ్ళు మూసుకొని తల వెనక్కి వంచి పూర్తిగా అర్హంత్కి అనువుగా మారుతూ మత్తుగా పిలిచింది. ఆమె జుట్టులోకి చేతిని పెట్టి మెల్లగా పైకి లేచేలా చేసి, నువ్వు నా ప్రాణం లోచన, నీ జోలికి రావాలని కాదు కదా, నీ వైపు వంకరగా చూసినా నేను తట్టుకోలేను అన్నాడు ఆమె మెడ మీద చర్మాన్ని పెదవులతో పట్టి లాగుతూ. ఐ లవ్ యూ బావా అంది అర్హన్ని గట్టిగా హత్తుకొని. ఐ లవ్ యూ టూ లోచన అంటూ ఆమె పెదవులని అందుకొని ఒక్కొక్కటిగా వారి వలువలు దూరం చేసి అంతులేని ప్రేమ సాగరంలో మునిగి తేలారు ఇద్దరు. ఆ తర్వాత మరో 4 రోజులు బయటకు రాకుండా వారి ప్రేమ సాగరంలో మునిగి తేలారు. ఆ రాత్రి అర్హన్ గుండెల మీద పడుకొని, ఇంకా వెళ్దాం బావా అని గారంగా అడిగింది. నాకు ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలని లేదు బంగారు అన్నాడు అర్హన్ ముద్దుగా. మనం వచ్చి చాలా రోజులవుతుంది. అక్కడ పనులన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి కదా. పైగా నువ్వు వెళ్ళగానే నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నావు అంది లోచన. సర్ప్రైజ్ కోసం వెళ్దామని అడుగుతున్నావా? ఆశ్చర్యంగా అడిగాడు అర్హన్. అంటే దానికోసం మాత్రమే కాదు, అందరూ గుర్తొస్తున్నారు అంది. సరే ఇంకొక రోజు అన్నాడు అర్హన్. అయితే రేపు షాపింగ్కి వెళ్దామా? అందరికీ ఏమైనా తీసుకుందాం అంది. అయితే 2 రోజులు, నా కోసం ఒకరోజు, నీ కోసం ఒకరోజు అన్నాడు. బావా ప్లీజ్ అంది లోచన. కుదరదు, నా కోసం ఒకరోజు, నీ కోసం ఒకరోజు అన్నాడు. ఓకే అయితే రేపు షాపింగ్కి వెళ్ళాలి అంది. డన్ అన్నాడు అర్హన్ ఆమెను చుట్టుకుపోతూ. బావా నా వల్ల కాదు అంది లోచన విడిపించుకుంటూ. అయితే రేపు షాపింగ్ కూడా నా వల్ల కాదు అన్నాడు అర్హన్ దూరం జరిగి. బావా అంది మూతి ముడిచి. ముద్దుగా ఉన్న ఆ మూతి మీద ముద్దు పెట్టి, నేను కూడా ప్లీజ్ అన్నాడు. ముద్దల మొగుడు అంత ముద్దుగా అడిగితే కాదని అనగలదా మన త్రిలోచనాదేవి? మరుసటి రోజు మాట ఇచ్చినట్టే లోచనాని షాపింగ్కి తీసుకువెళ్ళాడు అర్హన్. మధ్యాహ్నం దాకా చుట్టూ ఉన్న చిన్న చిన్న షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసి ఆఫ్టర్నూన్ ఒక రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళారు. బావా నేను ఇక్కడికి వచ్చానే కానీ ఏం చూడలేదు. ఆఫీస్ వర్క్ అయ్యాక చుట్టూ ప్లేసెస్ చూద్దామన్నావు కానీ ఆ విషయమే మర్చిపోయావు ముద్దుగా మూతి ముడిచి చెప్పింది లోచన. తప్పు నాది మాత్రమే కాదు మేడం, నువ్వు కూడా గుర్తు చేయలేదు, సో నీ తప్పు కూడా ఉంది అన్నాడు అర్హన్ అల్లరిగా. నువ్వు మాయలోడివి, పక్కన నువ్వు ఉండగా నాకేం గుర్తురాదు, ఇంకెలా నేను గుర్తు చేసేది చెప్పు? అయినా తీసుకెళ్తానన్నది నువ్వు, మరి నువ్వే మర్చిపోతే నేనెలా గుర్తు చేసేది అంది. సరేలే మళ్ళీ వద్దాంలే, నాకైతే అసలు వెళ్ళాలని లేదు. ఒకవేళ నీకు సింగపూర్ మొత్తం చూడాలని ఉంటే చెప్పు, మనం మరికొన్ని రోజులు ఇక్కడే ఉండి మొత్తం చూసి వెళ్దాం అన్నాడు అల్లరిగా. ఏం అవసరం లేదులే అని ఫుడ్ రావడంతో తినడం స్టార్ట్ చేసింది. అది సరే కానీ అందరి కోసం షాపింగ్ చేశావు, ఆఖరికి రంగికి వాళ్ళ పిల్లలకి కూడా కొన్నావు, మరి నువ్వేం కొనుక్కోలేదేంటి అని అడిగాడు. మరోసారి మూతి ముడిచేసింది లోచన. ఇప్పుడు నేనేమన్నానని అలా మూతి ముడిచావు? అయినా మనం బయట ఉన్నాం బంగారు, నువ్వు అలా మూతి ముడిస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, మళ్ళీ ముద్దు పెడితే నన్ను అనకూడదు అన్నాడు కొంటెగా. పో బావా నీకెప్పుడు అదే ధ్యాస, వాళ్ళకి వీళ్ళకి నేను తీసుకున్నానంటే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి తీసుకున్నాను, మరి నువ్వు నా మొగుడివి, నా పక్కనే ఉన్నావు కదా, మరి నువ్వేం తీసుకున్నావు నా కోసం అంది మూతి తిప్పి. హో ఇప్పుడు అదా నీ బాధ, సరే సరే నేను తీసుకోలేదు, మరి నువ్వు నా కోసం ఏం తీసుకున్నావు అని అడిగాడు. బావా
మొగుడే పెళ్ళాం కోసం అన్నీ తీసుకురావాలి. పెళ్ళాం చక్కగా వండిపెట్టి మొగుడికి కావలసినవి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. లోగొంతుతో అల్లరిగా అంది లోచన. అబ్బో, మరి నా పెళ్ళాంగారు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారా అని ఐ బ్లింక్ చేసి, ముఖ్యంగా ఆ విషయంలో అస్సలు కోఆపరేట్ చేయడం లేదు అన్నాడు కొంటెగా. బావా మొహం అంతా ఎర్రగా చేసుకొని కోపంగా అంది. అది కోపం కాదు, సిగ్గు అని నాతో పాటు నీకు తెలుసు. అయినా నీకోసం ఏం తీసుకోకుండా ఉంటానా? కాకపోతే స్పెషల్గా ఉండాలి కదా అని ఒక జ్యువెలరీ బాక్స్ తీసి లోచన ముందు పెట్టాడు. తింటూనే ఓపెన్ చేస్తుంటే, ముందు తిను తర్వాత ఓపెన్ చెయ్యి అన్నాడు. ఓ బావా, నువ్వెప్పుడూ ఇంతే. సర్ప్రైజ్ అని అనుకున్నప్పుడు ముందే నాకు చూపించడం ఎందుకు? నేను తిన్నాకే ఇవ్వచ్చు కదా అంది అలకగా. నీలో ఈ ఎగ్జైట్మెంట్, నీ చిరుకోపం నేను మిస్ అవుతాను కదా. నువ్వు దాని గురించి ఆలోచించాలి. అందులో ఏముందో అని ఎగ్జైట్మెంట్తో ఆలోచించాలి. రకరకాలుగా ఇమాజిన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఎలా అయినా ఓపెన్ చేసి చూడాలని త్వరగా తినేసి, ఫైనల్లీ అది ఓపెన్ చేసినప్పుడు నువ్వు అనుకున్నవి ఏదీ కానప్పుడు నీ కళ్ళలో ఆ ఆశ్చర్యం, అది వచ్చాక నీ పెదవుల మీద చిరునవ్వు నేను చూడాలి కదా అన్నాడు నవ్వుతూ. ఈ మధ్య నువ్వు టూ పోయిటిక్ అయిపోతున్నావు బావా నవ్వుతూ అంది లోచన. మరి ఇంతటి అందం నా కళ్ళ ముందు ఉంటే అవ్వకుండా ఎలా ఉంటాను? అర్హంత్ కూడా అల్లరిగా బదులిచ్చాడు. అయితే త్వరగా తినేసి చూడాలి అందులో ఏముందో అని త్వరగా తింటూనే, గాజులా బావా అని అడిగింది. అర్హంత్ నవ్వాడు కానీ సమాధానం చెప్పలేదు. అయితే కాదు, మరి ఏం తీసుకుని ఉంటావు అని ఆలోచిస్తుంటే ఒక్కో దాని పేరు చెప్తూ అర్హంత్ సమాధానం చెప్పకపోవడంతో అది కాదని ఉస్సూరుమంటూ మొత్తానికి తినటం పూర్తి చేసి, నా వల్ల కాదు బావా, నువ్వే చెప్పేయి అంది. తినటం అయిపోయింది కదా, నువ్వే చూడు అన్నాడు. ఫింగర్ బౌల్ కూడా రావడంతో హ్యాండ్ వాష్ చేసుకొని గబగబా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది. అందంగా మెరుస్తూ కనిపించాయి సన్నని బంగారు పట్టీలు. బావా అంది ఆశ్చర్యంగా చూస్తూ. నచ్చాయా అని అడిగాడు అర్హంత్. చాలా అంది నవ్వుతూ వాటిని తడుముతూ. ఇలా ఇవ్వు అంటూ వాటిని తీసుకుని ఇటు తిరుగు అన్నాడు. చుట్టూ అందరూ ఉండడంతో వెళ్ళాక పెట్టుకుంటాను బావా అంది ఇబ్బందిగా నవ్వుతూ. అవి నీ కాళ్ళకి ఎలా ఉన్నాయో నేను చూడాలి లోచన అని మార్దవంగా చెప్పటంతో ఇంకేం చేయలేక అర్హంత్ వైపు తిరిగి కాళ్ళు పైకి పెట్టింది. ఆల్రెడీ ఉన్న వెండి పట్టీలు తీసి బంగారు పట్టీలు పెట్టి, ఒక్క నిమిషం ఇలానే ఉండు అని ఫోటో తీశాడు. లోచన వాటిని మురిపంగా చూసుకుంటుంటే తనని కూడా మరో ఫోటో తీసి, నా బహుమతి ఎలా ఉంది అని అడిగాడు. అద్భుతం బావా అంది అందంగా నవ్వుతూ. అయితే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నీకు నచ్చాయి కదా నేను తెచ్చిన పట్టీలు అని నవ్వుతూ బేరర్ని పిలిచి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తినేసార్లు కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేసేస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అర్హంత్. నైట్ వరకు వెళ్ళేది లేదు. వెళ్ళటం, బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవటం, రిటర్న్ వెళ్ళిపోవడం అంతే. నేను ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్స్ వైపు వెళ్తుంటే వెనుకే వెళ్ళాడు అర్హంత్ కూడా. లోచన లేడీస్ వాష్రూమ్స్లోకి వెళ్ళటంతో కాస్త దూరంలో నిలబడ్డాడు. అప్పటి వరకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు వ్యక్తులు సైలెంట్గా లేడీస్ వాష్రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఇద్దరు లేడీ గెటప్లోనే ఉన్నారు. ముస్లిం వాళ్ళలాగా పూర్తిగా కవర్ చేసుకున్నారు. ఒక్క కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేసరికి వాష్రూమ్లో ఉన్న షింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటూ కనిపించింది లోచన. వాళ్ళు వచ్చింది తన కోసమే అవటంతో
వెనుక నుండి క్లోరోఫామ్ ఇచ్చి లోచన స్పృహ కోల్పోయేలా చేసి వాళ్ళతో ఉన్న బుర్కా వేసి సైలెంట్గా బయట నుండి తీసుకెళ్ళిపోయారు. అర్హన్ ముందు నుండే వెళ్ళారు వాళ్ళు తనని తీసుకుని. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.